హాయ్ అండి. ఈ దసరా సందర్భంగా మా ఇంటి ముందు గుళ్ళో అన్నదానం జరుగుతుంది. నిన్ననే వచ్చి ఇంటింటికి వచ్చి దసరా సందర్భంగా అన్నదానం చేస్తున్నాము, మీకు తోసిన సాయం చేయండి అని కొంతమంది అయితే వచ్చారు. మేము మాకు తోసిన సాయం అయితే చేశాము. అసలు పండగలకి ఈ గుళ్ళో అన్నదానాలు ఎందుకు చేస్తారో ఏంటో ఈ వీడియోలో అయితే చెప్పదలుచుకున్నాను. పూర్వం ఒక దంపతులకి ఇద్దరు కొడుకు కూతురు ఉండేవాళ్ళంట. అయితే వాళ్ళు చాలా పేదవాళ్ళంట. అతను రోజు అన్నమో బియ్యమో ఏదో ఒకటి అడుక్కొచ్చి ఆ పిల్లలకి భార్యకి పెట్టి పోషించుకునేవాళ్ళంట. అలా ఉండగా ఒకరోజు వినాయక చవితి పండగ వస్తే ఆ రోజు అతనికి ఎక్కడా కూడా బియ్యం దొరకలేదంట. రోజు ఎంతో కొంత కొంచెమైనా దొరికేది. అదే గంజి కాసుకొని అలా కొంచెం మా భార్య బిడ్డలు మేము తాగేవాళ్ళం. ఈరోజు పండగ రోజు పాపం వాళ్ళకి కడుపు నింపలేకపోతున్నాను, ఎక్కడ కూడా కాసిన నూకలు కూడా దొరకలేదు అని అతను చాలా బాధపడిపోతున్నాడంట. దేవుడా ఏంటయ్యా నాకు పండగ రోజు నా బిడ్డలను పస్తు కొనుక్కోబెట్టాలా ఏంటయ్యా నాకు ఎలా చేసావని దేవుడిని అడుగుతూ ఏడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి దగ్గరలోనే ఒక గుడి ఉందన్నమాట. అప్పుడు వినాయక చవితికి ఆ వినాయకుడు ఏం చేశాడు, ఇతను బాధ చూసి ఇతని కుటుంబానికి ఇతని పిల్లలకి ఎలాగైనా నేను అన్నం అందేటట్టు చెయ్యాలి అని ఏం చేస్తాడు, ఆ గుళ్ళో ఒక అన్నదాన కార్యక్రమం పెడుతున్నామని బ్రాహ్మణ రూపంలో ఆ దేవుడే వెళ్ళి ఒక అన్నదానంలాగా కార్యక్రమం పెట్టినట్టు పెట్టాడంట. అన్నదాన కార్యక్రమం పెడుతున్నాం, గుళ్ళో పేదలందరూ వచ్చి మీరు కడుపు నిండా భోజనం చేసేయాలండి అని చెప్పారంట. సాటింపు వేయించారంట. వేపిస్తే ఇక అప్పుడు ఇతను వెళ్ళి తన కుటుంబంతో భార్య బిడ్డలను తీసుకొని వెళ్ళి కడుపు నిండా అన్నం తిని, తండ్రి ఈ రూపేణ మా పండగ రోజు మమ్మల్ని పస్తు లేకుండా చేశావు, నా బిడ్డలు ఈరోజు పస్తు పండుకుంటారేమో పండగ పూట చాలా బాధపడ్డాను, ఎలాగైనా నా బిడ్డలను కడుపు నింపావా తండ్రి అని దండం పెట్టుకుంటాడు అన్నమాట. తర్వాత అనుకుంటారు ఆ దేవుడే వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం పెట్టాడు అని. ప్రతి గుళ్ళో కూడా అప్పటి నుంచి అన్నదాన కార్యక్రమాలు, గుళ్ళో ఏదన్నా జరిగిన ఉత్సవాలు జరిగినా లేదంటే పండగలు వచ్చినా, దీపావళి, దసరా, వినాయక చవితి ఇలాంటి ప్రతి పండగలు కూడా గుళ్ళో పేదలకు అన్నదానం చేసేది. పండగ పూట ఎవ్వరూ పస్తు ఉండకూడదు అని, కడుపు నిండా భోజనం చేయాలని ఆ ఉద్దేశంతో ఇలా అన్నదాన కార్యక్రమాలు అప్పటి నుండి మొదలుపెట్టారంట. ఈ కథ నేను ఎక్కడో విని మీ అందరికీ చెబుదామని నిన్ననే వచ్చారనమాట మా ఇళ్ళమ్మడే. ఈ దసరా సందర్భంగా మేము అన్నదానం చేస్తున్నాం, మీకు తోచిన సాయం ఇవ్వండి అని వచ్చారు. మేము కూడా మాకు తోచిన సాయం ఇచ్చాము. ఇలా అందరు ఇచ్చినాటితో పేదలకి ఈ పండగల సందర్భంగా భోజనం పెడతారనమాట. ఇది ఒక మంచి కార్యక్రమంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పట్లో పేదలు ఉంటే వాళ్ళకి ఇలా గుళ్ళల్లో భోజనాలు పెట్టి వాళ్ళ ఆకలి తీర్చేవాళ్ళంట ఏమన్నా సందర్భాలప్పుడు. అదే ఇక అప్పటి నుంచి కొనసాగుతూ ఇలా వస్తుందంట. దీనికి అన్నదానం, గుళ్ళల్లో అన్నదానం ఆ కథ విన్నాను నేను. అప్పటి నుంచి అన్నదానం ఇలా గుళ్ళల్లో చేస్తారంట.